అందరికీ శనార్థులు. నేను వచ్చేసిన. మరి నేను వచ్చిందంటే మీకు ఖతర్నాక్ ముచ్చట్లు చెప్తా కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, షురూ చేద్దామా? సరే, ముందుగా హెడ్లైన్స్. కాక మీదున్నాడు కరెంటు మంత్రి, కారణం ఏందో ఓ పారి నుండ్రి. అమరావతి కార్యానికి వంచిండ్రు కారట్లు, అందరూ పోయి కొట్టేస్తారట సప్పట్లు. పెద్ద కూర తినేటోళ్లకు పెద్ద ఆపతి, నచ్చిన తిండి తిన్నందుకే ఈ గతి. అవార్డులు వాపసిస్తున్న సత్తి. అక్క నువ్వు కూడా సినుగునప్పుడు కబడ్డీ ఖోఖోలా మళ్ళీ జీకేలా గెలిచినావు కానీ అక్క ఆ ఫర్జులని వాపస్ ఇచ్చేసుకోక మన దగ్గర ఉండొద్దు ఇవిగా. ఆడోడు ఈడోడు మోపైనారు నర్మీండ్రి, ఏమో తమాషాలు చేస్తుండ్రా. మేము ఊకుంటామేమో గానీ మా కార్యకర్తలు ఊకోరు. గిట్లా ఏలు సైగా చేస్తే ఎక్కడోళ్ళని అక్కడనే ఏర్పారేస్తారు. మంత్రులంటే లెక్క లేకుండానే పోతాంది. మేం పెట్టుకున్న మీటింగ్కి వచ్చి మళ్ళీ మా మీనే రూబాబు చేస్తారా? తెలంగాణలో అయ్యి తెలంగాణలో మీనే తిరగబడతారా? అసలు మీకు తలకాయలు ఉన్నాయా? జై తెలంగాణ. మరి ఈ సందర్భంగా మనం ఒక ముఖ్యమైన వార్తను చూద్దాం. ఎక్కువసేపు అట్లే నాటకాలు చేస్తే కార్యకర్తలు తిరుగుబాటు చేస్తారు. మీరు మంచిగా వెళ్ళిపోండి లేదా కూర్చొని వినండి. ఎక్కువసేపు డ్రామాలు నడవవు, కూర్చోండి. ఏం నాటకాలు చేస్తున్నారా? ఒక్కసారి కార్యకర్తల కోపం వచ్చిందంటే ఏమైతే ఆలోచన చేయండి. చూసిండ్రా కరెంటు మంత్రి ఎంత కాక మీద ఉన్నాడో, దగ్గరికి పోతే షాట్ కొట్టే తట్టే ఉన్నాడు. అగో పక్కపొంటి కేటీఆర్ సారు ఊకో ఊకో అని ఇసారా చేస్తున్నా ఇంటలేడు. ఇంకా నయం కార్యకర్తలు తిరగవాడలే. మరి జగదీశ్వర్ రెడ్డి సార్కు గంత కోపం వచ్చిగానే వస్తుందా? జీతాలు పెంచమని ఆశా వర్కర్లు అంతా లొల్లులు చేస్తున్నారు కదా శానొద్దుల సంధి. ఇక నల్లగొండల నల్ల నీళ్ళ పథకానికి శంకుబండ వాతే కార్యానికి మంత్రులు వచ్చిండ్రని తెలిసి ఈ మీటింగ్ కాడికి వచ్చిండ్రు. అన్ని రంగాలతో పాటు వైద్య రంగాన్ని కూడా పూర్తి నిర్లక్ష్యం చేసి మా గురించి ఎప్పుండ్రి సాలరు మా గురించి ఎప్పుండ్రి సాలరు అని ఊకూకు అడుగుతుంటే మీటింగ్ లో మీలొల్లేందని ఫుల్ గరం అయిండు కరెంటు మంత్రి జగదీశ్వర్ రెడ్డి సారు. గా నడుమ సీన్మల మంత్రి సీనన్న కూడా ప్రతిపక్షాల మీద గట్లనే కోపం అయిండు. బిడ్డ ప్రభుత్వం ఉంది లోపటేసి కడతాం, మేము మీరు అడ్డుపడితే లోపటేస్తాం. కానీ ఈ ముచ్చట్లన్నీ సీఎం సార్ కి తెలియనట్టున్నాయి. పబ్లిక్ తోని ఆఫీసర్లతోని గింత మర్యాదగా ఉంటే సార్ ఊకుంటాడా అని అనుకుంటున్నారు పబ్లిక్. అరే ఈ ఊరున్నంత కాలం సర్పంచ్ నేనేరా. నేను పోయినాక కూడా మళ్ళా మా ఇంటోళ్ళనే కొత్త సర్పంచ్ లెక్క ఎన్నుకుంటారు కానీ ఎవ్వరు ఓటేసి కొత్త సర్పంచ్ ఎన్నుకోవద్దు. ఈ ఊరికి నేను పెద్దను, నన్ను కాదని ఎవరన్నా నడుచుకున్నా మర్యాద దక్కదు మీకు అని బెదిరిస్తే ఎట్లుంటది? ఇగో ఇప్పుడు గిసొంటి పంచాదే ఓటి మోపైంది. మరి ఊర్లల్లా పంచాది పెద్దను వాళ్ళని ఎన్నుకుంటారా, లేకుంటే ఆయనకు నేను పంచాది పెద్దను అని తీర్పించుకుంటాడా? నా తర్వాత పంచాది పెద్ద వెంకటరెడ్డి, ఆయన ఇంకా ఎల్లయ్య, అయితే ఇంకా బాలనరసింహ, ఈయన జీవిపోయినాక సత్యనారు ఉంటారని తీర్పులు ఇచ్చుకుంటా పోతే ఊరోళ్ళు మెచ్చుతారా? నలుగురిని ఇసారించి మంచి చెడ్డలు అన్ని తెలిసిన వాళ్ళని పెద్ద మనిషిగా ఉండమని కోరుతారు. అప్పుడు ఆయన సరేనంటాడు. కానీ దేశం పెద్ద కోర్టుకు ఇది నచ్చుతలేదు. తీర్పులు చెప్పే జడ్జీలను వాళ్లకు వాళ్లే ఎన్నుకుంటారట. నా తర్వాత నువ్వు, ఆ తర్వాత ఆయన, ఎంకసిరి ఈయనని పెట్టుకుంటారట. ఏహే గిట్లా ముద్దుగా లేదని మోడీ సార్ సర్కారు కొత్త చట్టం దేవోతుంటే సుత్తతోని ఒక్కటి వేసింది పెద్ద కోర్టు. సెంటర్ సర్కారు వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే ఇద్దరు జడ్జీలు, సెంటర్ న్యాయశాఖ మంత్రి, అన్ని ముచ్చట్లు తెలిసిన ఇంకో ఇద్దరు పెద్ద మనుషులతోని కమిటీ వేసి హైకోర్టు, సుప్రీంకోర్టులలో జడ్జీలను ఎన్నుకుందామని చూసింది. ఇక ఈ ముచ్చట పెద్ద కోర్టు కెరక కాగానే గట్లెట్లయితుంది, బయట వాళ్ళు వచ్చి మాకు చెప్పుడేందని కొత్త చట్టాన్ని కొట్టేసింది. అంటే మున్పు లెక్కనే వాళ్ళ దాంట్లో వాళ్లే జడ్జీలను ఎన్నుకుంటారట. బయట వాళ్ళు మా కమిటీలు ఉంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని పెడతారని కోర్టు అంటున్నది. మరి పాత పద్ధతుల్ని ఎన్నుకుంటే జల్దిన కేసులు తస్వ అవుతున్నాయా అంటే దేశంలో 3 కోట్లకు మీదనే కేసులు పెండింగ్లు ఉన్నాయి. కానీ సాలరు తీర్పులు చెప్పేటోళ్ళని ఎన్నుకునే కానీ గిన్ని తక్లీవులు ఉంటే ఇక ఈ దేశంలో పేదోళ్ళకు న్యాయం ఎన్నట్టు జరుగుతుంది అని అడుగుతున్నారు ఏండ్ల సంధి కోర్టుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు. ఈ దేశంలో ఉండేటోళ్ళు అందరూ శివునికే పూజ చేయాలి, పంచదోతి కట్టుకునే తిరగాలి, పాయింట్ షార్ట్ నిక్కర్లు వేసుకొని తిరిగితే ఈ దేశంలోకి వెళ్ళగొడతాం. ఆడోళ్ళంతా చీరలే కట్టుకోవాలి, ఆడవిళ్ళంతా లంగా జాకెటే వేసుకోవాలి, ఎర్ర సబ్బే అందరు పెట్టుకోవాలి, ఏప పుల్లతోనే పండ్లు తోముకోవాలి, తాటాకుతోనే నాలుకే గీక్కోవాలి, శాప మీనే నిద్రపోవాలి. నేను ఇట్లా చెప్తుంటే ఏమనిపిస్తున్నది మీకు? అవో గట్లనే గీ రూల్ చూసినాక నాకు కూడా మీ లెక్కనే అనిపిస్తుంది.
చికెన్ మటన్ పంచాది ఇప్పట్లో ఒడిసే కథే కనిపిస్తలేదు కదా. మోడీ సార్ గద్దెనెక్కింది మొదలు ఎద్దు కూర వద్దన్న పాట అయితే ఇడిచిపెడతలేరు పూగుర్తు పెద్ద సాలరు. స్వాములు సంగపోళ్ళు లీడర్లన్న ముచ్చట్లట్లు ఉండగానే ఇప్పుడు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సార్ బయలుదేరిండు పంచాయత్లో నేను కూడా కలుస్తానని. అందరికంటే ఇంకో అడుగు ముంగట్కేసి పెద్ద కూర తినేటోళ్ళు దేశంలోనే ఉండొద్దన్నాడు. మరి వాళ్ళందరి ఇళ్లకు చికెన్ కూర మటన్ కూర పంపించే పథకం ఏదన్నా పెడతారో ఏందో తెలియదు గాని గిదెక్కడి పంచాయతీ చెప్పుండ్రి. ఫలానా తిండే తినాలంటున్నారు గాని అసలు తిండే గతి లేని వాళ్ళకు బుక్కడంతా బువ్వ పెట్టే ఉపాయం చేస్తే కాదా ముందుగాల. అట్లనే రైతుల సాగు లేకుంటే చేస్తే కాదా. కట్టబట్ట ఉండ నీడలేనోళ్లకు ఆసర కావద్దా. ఊళ్ళకు రోడ్లు మళ్ళకు నీళ్లు పేదోళ్ళు చదివే బర్లు ఆడోళ్ళు నడవలేని రోజులు. గిట్లా చెప్పుకుంటా పోతే ఎన్ని సమస్యలు లేవు దేశంలో. ఇక గవన్నీ ఇడిచిపెట్టి ఎద్దుకూర పంచాదులు చేస్తున్నారు. పైసలున్నోడు స్తోమత కొద్దీ ఏదో మాంసం తింటాడు, లేనోడు మలుచుకొని పంతాడు. మొన్న ఉల్లిగడ్డ ధర 80 రూపాయలు అయితే కొనుక్కోలేక వాసన చూసుకొని పూట ఎల్లదీయలేదా. గిది కూడా గంతే. అట్లా కాదు అని మూతికి గుడ్డ కడతాం, ఎడ్లకు అడ్డం పడతాం, తినటోళ్ళం పొడిచి చంపుతాం, లేకపోతే దేశంలోకి లెల్లగొడతాం అంటే నడుస్తుందా. ఎందుకు సాలరు ఈ ముచ్చటిడిచి పబ్లిక్ బాధలు బాపే ఉపాయం చేయండి అని సలహా ఇస్తున్నారు పబ్లిక్. నా శివ్ నారాయణ అని అంటారు కదా. ఇగో ఇది సత్య ప్రమాణకంగా తెలిసింది లల్లు ప్రసాద్ యాదవ్ సార్కు. పంకచ్చి నెత్తికి తలిగినా నెత్తివై పంకకి తలిగినా పలిగేది నెత్తే అని సుత్తి లేకుండా సూటిగా తెలిసొచ్చింది సార్కు. ఇంతకు నేనేం ముచ్చట చెప్తున్నానో మీకు అర్థమైతలేదు కదా. బీహార్లా ఎలక్షన్ మీటింగ్ పోయిండు దీపం గుర్తు పెద్ద మనిషి లాలూ ప్రసాద్ యాదవ్ సారు. పార్టీ అధికారంలో లేదు కాబట్టి పైసలు ఎక్కువ తప్ప ఎందుకు ఖర్చు పెట్టాలి అని అనుకున్నట్టున్నారు లీడర్లు. పాత డొక్కు ఫ్యాన్లు పెట్టించిండ్రు. హాగో తిరగాలనా వద్దా అన్నట్టు తిరుగుతలేదు. షాయ్ కప్పు చేతులు పట్టుకొని పక్క లీడర్లతోనే అంటున్నాడు, ఏమయ్యా కరెంటుతోనే తిరుగుతున్నదా లేకుంటే గాలి గిట్లా తిరుగుతున్నదా, ఏం ఫ్యాన్లు తెచ్చిండ్రయ్యా అని తిడుతున్నాడు. హీగేమైందో చూడుండ్రి. సారేమో దూరం ఉన్న ఫ్యాన్ గురించి మాట్లాడుతుంటే నెత్తి మీద ఉన్న ఇంకో ఫ్యాన్ ఊసి మీద పడ్డది. ఇంకా నయ్యం. ఈ నడుమ ప్రతిపక్షం అధికార పక్ష లీడర్లు ఎట్లా తిట్టుకుంటున్నారో మీరు చూస్తున్నారు కదా. ఒకళ్ళు మాట అంటే మేమేమన్నా తక్కువ తిన్నామా ఐషిక్ తైషి అల్లాడాయి చేసుకుంటున్నారు. మాట్లాడిన సేపంతా కూడా మాటను భరిస్తలేరు, ఎంబడే చేబదిలిస్తున్నారు. మన లీడర్లు ఎంత ముద్దుగా మాటకు మాట అనుకుంటున్నారో ఓ పారు చూపిస్తున్నాం చూడండి. మీరు పరీక్ష బట్టి చూస్తున్నారో లేదో గాని ఈ నడమ మన లీడర్లు మంచి ఉడుకు మీద ఉన్నారు. రాజకీయాలు మస్తు రోజు మీద నడుస్తున్నాయి. ఒక్కో లీడరు ఒక్కో తీన్మార్ డైలాగులు వేస్తుంటే నా సామిరంగా బగ్గ ఆకలి మీద ఉన్నోనికి బగార పువ్వ దొరికినట్టే ఉంటున్నది పోండ్రి ఈనటోళ్లకు. మీరు కూడా వింటారా మరి. ముందుగా కేటీఆర్ సారు పెద్దలు జానారెడ్డి గారు జానడు బెత్తడు గురించి ఎట్లా మాట్లాడినరో ఈనుండ్రి. చాలా ఓపికగా విన్నాం. జానారెడ్డి గారు మాట్లాడిన జానడని సూచనలు కూడా చేయలే. చిన్నారెడ్డి గారు మాట్లాడిన ఒక చిన్నపాటి సూచన కూడా చేయలే. జీవన్ రెడ్డి మాట్లాడిండు ఏదైనా జీవితం గురించి ఏమైనా చెప్తారేమో ఒక్క ముచ్చట చెప్పలే. జానారెడ్డి జానడి చేస్తాడా అని అసలు ఆయన బెత్తడి చేయగలడనే నమ్మకం మీకుందా? లేదు. బెత్తడి చేయలేని ఆయన జానడి చెప్తే ఉంది, మూరేడు చెప్తే ఉంది. జానారెడ్డి ఏం చేశాడని అతనికి ఏం తెలుస్తుంది? వాళ్ళ అయ్యకు తెలుసు, ఆయనకు కాదు. దానికి గయ్యమన్నా మీద లేచిండు ఆయన. లేచి నేనేందో మీ అయ్యకు తెలుసు, మీ అయ్యను అడుగు అన్నాడు. అయ్యా నేను మా అయ్య దాకెందుకు సార్, నేను అడుగుతున్నా. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాలు ఉన్నాయి కదా, అక్కడ ఉండే అయ్యల వాళ్ళని అడుగుదాంపా. నీ సంగతి ఏందో, నీ కాంగ్రెస్ పార్టీ సంగతి ఏందో కావాలి చెప్తారు. నీకు మా అయ్య దాకెందుకు సార్. ఇక ఇప్పుడు బతుకమ్మ ముచ్చట్లు. బంగారు బతుకమ్మ వేరుస్తందుకు కవితక్క ఎన్ని తిప్పలు పడ్డదో చెప్తుంది. అటే ఇంకా ప్రతిపక్ష లీడర్లు ఏమన్నారో చూద్దాం. చెప్తే బాగుండదు. అవసరమైనప్పుడు ఉద్యమ సందర్భంలో మా సొంత నగలు కూడా తాకట్టు పెట్టి బతుకమ్మ చేసినటువంటి సందర్భాన్ని నేను మర్చిపోలేను. హైటెక్ బతుకమ్మ అయిపోయింది. గ్రామాలలో ఆడే బతుకమ్మ హైటెక్ బతుకమ్మ చేసినారు. కవితమ్మ బతుకమ్మ అయింది. బతుకమ్మ 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 ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో తెలుగు తల్లి నేడు వియ్యాలో బద్ది అయిపోయింది. పట్నం సడక్ల మీద వీళ్ళ పంచాయతీ చూడుండ్రి. హైదరాబాద్ రోడ్లను రాబోయే 3 నెలల కాలంలోనే అద్భుతంగా మళ్ళీ చక్కగా మరి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆ రోడ్లన్నింటినీ కూడా అపురూపంగా చేసే బాధ్యత కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. గుంతలేనటువంటి రోడ్డు చూపిస్తే నేను 1,00,000 రూపాయలు ఇస్తాను ముఖ్యమంత్రి గారికి. గుంతలేనటువంటి రోడ్డు
₹1,00,000 ఇస్తా. ఇంటా ఉంటే ఇనబుద్ధి అవుతుందిలే. ఇక ఇసొంటి ముచ్చట్లు మాట్లాడుతందుకు లైన్లో చాలా మంది లీడర్లే ఉన్నారు కానీ టైం సరిపోదని ఈడికే ఆపేస్తున్నాం. కానీ సాలరు అన్ని ముచ్చట్లు మీరే మాట్లాడితే తీన్మార్ వార్తలలో మేమేం రాసుకోవాలి? నిన్ననేమో నిండా తిని మురిసిండు, మరి ఇలా ఏడ ఎండలో తిరుగుతున్నాడో పిలుద్దాం ఉండుండ్రి. సతీ, ఓ సతీ. ఇచ్చేసి వస్తా. నడపనీకనే రాదు ఓనో కనుక అయితే. పెట్రోల్ అయిపోతుంది, బంద్ చేసుకో. గీ పట్టువారేంది సవారి గజ్జల బండి లెక్కనే ఉరుకుతున్నాడు, చేతిలేదో షీల్డ్ కూడా పట్టుకున్నాడు. అక్క ఇలా సత్తిగాడు ఏండ్లకు చిన్న బుద్ధికి పెద్ద పని చేస్తున్నాడు అక్క. అబ్బో ఏంది తమ్మో అంత పెద్ద పని? అక్క నా చేతిలో ఉన్నాడు, ఏంటిది అనుకుంటున్నావు? మొన్నట్లా ఎవరో నీకు హాస్యప్రపూర్ణ అవార్డు ఇచ్చింది కదా, గామ్ అమౌంట్ అయి ఉంటది అదేనా? అక్క నేను దీన్ని ఆఫీస్ ఇచ్చేసి వస్తాక. అక్క నువ్వు కూడా చిన్నగున్నప్పుడు కబడ్డీ ఖోఖోలా మళ్ళీ జీకేలా గెలిచినావు కదా అక్క, ఆ ఫర్జులని వాపస్ ఇచ్చేసుకోక మన దగ్గర ఉండొద్దు. ఇవిగా లోటలు, సబ్బు డబ్బాలు, గిలాసాలు, కంపాక్స్ బాక్సులు, కటోర్లు, కలర్ పెన్సిల్ ఇచ్చిండ్రు. అయినా గవన్నీ ఎప్పుడో పోయినాయి. ప్రైజులు ఓడగొట్టుకుంటారా అక్క? దాపెట్టుకోవాలి, ఇష్టం లేనప్పుడు మళ్ళీ ఆఫీస్ ఇచ్చేసుకోవాలి. అందరు అట్లనే ఇస్తున్నారు, మనం కూడా ఇచ్చేయాలక్క. వాపస్ ఇచ్చేందుకు ప్రైజ్లు ఏమన్నా దుకాణంలో కొన్న వస్తువులా? ఇలువగల్ల పనిచేసినందుకు కొలవలేని అభిమానంతో ఇచ్చేదే ప్రైజు. కొలవలేని అనుమానంతో వాళ్ళు ఇచ్చేది ప్రైజు. కోపం కొరకాస్ అయితే ఆఫీస్ ఇచ్చుడే రీతి రివాజ్. అబ్బో ఏంది తమ్మో పోజు కొడుతున్నావా? క్షమించాలా అక్క, పెయ్యి నిండా ఫోజే. సినిమా చూసి వచ్చినావా? ఏమో డైలాగులు కొడుతున్నావు. ఉత్త సత్తి కాదక్క, బెత్తరి సత్తి. నేను డోండ్రిగా ఫస్ట్ ఉంటుంది, నీళ్ళలో ఉంటా, భూమి మీద కూడా ఉంటా. ప్రైజ్ తీసుకుంటా, తిక్కలేస్తే తిరిగి ఇచ్చేస్తా. తీసుకున్న ప్రైజు తిరిగి ఆపస్ ఇచ్చేంత తిక్క నీకేం లేచింది? ఎందుకంత కోపం వచ్చింది? రైతులు జీవి తీసుకుంటుంటే నేను ప్రైజులు తీసుకోవాలన్నా? పద్ధతేనా ఇది? తమ్ముడు బిత్తిరి, ఆహాహాహా గందుక నీ కోపం వచ్చింది. అందుకోసానికి కాదు, అమరావతి శంకుబాండ ప్రోగ్రామ్ కు నన్ను విలువలేదు. నా కర్ఫ్యూ మందరా, పెట్రోల్ రేట్లు ఫిరం అయితలేవు, అగ్గు అయితలేవు. అక్క నా నెత్తి మీద ఒకటి గుద్దు, ఒక్కొక్క ఫర్ నా నెత్తి పని చేస్తలేరు. ఎన్నడు పని చేసిందో పెద్ద. ఇక మొత్తానికైతే కర్ణుని సావుకి సవాలచ్చ కారణాలు లెక్క నీ కోపానికి కారణాలు తోక 90 ఉన్నాయి అన్నట్టు, అంతేనా? తోక 90 తూ ఫెయిల్ అని మాట్లాడకక్క. నాకు సర్కారు వాళ్ళు ఫచ్చఫోల మీద కోపం వచ్చింది చెప్తున్నా. సర్కార్ మీద కోపం వచ్చిందా? మరి అట్లయితే కిరణాల్ సార్ సీఎం ఉన్నప్పుడు నువ్వు మీ నాయన తెల్ల రేషన్ కార్డు తీసుకున్నారు కదా, గది కూడా వాపస్ ఇచ్చేయాలి. ఇచ్చేయండి మరి. గది ఎట్లు ఇస్తారు? మళ్ళీ మేమేం తినాలి? అమ్మా హుషారు ఉన్నావు అక్క నువ్వు అయితే. ఇయ్యవా మరి స్పీకర్ సారు శాల్వా కప్పి సన్మానం చేసిండు కదా, ఆయన శాల్వా ఆయనకి ఇచ్చే మరి. గసంతవి ఇయ్యొద్దక్క, చలికాలం కదా నిండా కప్పుకోవాలి, ఎచ్చ ఉంటది. కొత్తదిగా ఉంటే 200 అయితే అక్క. అబ్బబ్బబ్బో ఎంత శాలుగానివైనవు తమ్మి, చూస్తున్నారా అనేశాలు. కోపం వస్తే ప్రైజులు ఆఫర్స్ ఇవ్వచ్చు కానీ రేషన్ కార్డు, పింఛన్లు, సబ్సిడీలు ఆఫర్స్ ఇవ్వద్దక్క. అవి ప్రజల ఆరోగ్యానికి అంత మంచివి కావు తమ్మి. మేధావులకు ప్రభుత్వాల మీద కోపం వస్తే అవార్డులు రివార్డులు వాపస్ ఇచ్చి కోపం సాలాడుకుంటున్నారు. మరి మనసుంటి సాదా సీదా మనుషులకు కోపం వస్తే ఎవరి మీద చూపెట్టాలి, ఎట్లా చల్లార్చుకోవాలి? ఇంతెవరు అలక దొరికితే వాళ్ళ మీద చూపెట్టాలక్క. పర్తాపము ఎర్రు మళ్ళీ రానుకో, ఎంతకు మళ్ళీ చూడకుండా ఉరకాలిగా. అయ్యో పిత్తిరోడా, పేదోళ్ళ కోపం పేదోళ్ళకే శత్రువుతమ్మా. బతుకు తెరువుకిచ్చే రేషన్ బియ్యం సక్కగా లేవంటే ఏమనలేం. ధరలు పెరిగితే నోట్లో గులుక్కుంటూనే తెచ్చుకొని తింటాం. బాధలు భరించేటోళ్ళే తమ్మి బీదోళ్ళు. ఆఫర్స్ ఇవ్వదాకా మనమే మంచోళ్ళమా అక్క? నువ్వు కూడా ఆఫర్స్ ఇవ్వకు ఉత్తుగా అన్న, సరేనా? పెట్టుకోవాలి. మనంలా ఎవ్వరు కూడా లచ్చిందేవిని ప్రత్యక్షంగా చూడలేదు కదా, కానీ మనమందరమేమో లచ్చిందేవి రావాలనే పూజలు చేస్తుంటాం. మహబూబ్ నగర్ జిల్లాల లచ్చిందేవే కొలువు తీరింది. మీ అందులో చూడనోళ్ళు ఎవరన్నా ఉంటే దూరం నుంచే చూసి మొక్కుకోండి. ఏంది డూప్లికేట్ నోట్లు అనుకుంటున్నారా ఏంది? ఒరిజినల్ ఖడక్ ఖడక్ నోట్లు ఇవన్నీ. పైసలతోని అమ్మవారిని గిట్ల సింగారిచ్చిండ్రు. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల కాడ కన్యకా పరమేశ్వరి గుడిని మొత్తం నోట్లతోనే నింపిండ్రు. నోట్లతోనే దండలల్లిండ్రు. డెకరేషన్ కూడా పైసలతోనే వేసిండ్రు. 10 రూపాయల నోటు నుంచి 1000 రూపాయల నోటు దాకా తోరణాలు కట్టిండ్రు గుడోళ్ళు. 3.5 కోట్ల రూపాయలతోని అమ్మవారిని గుడిని అందంగా తయారు చేసిండ్రు. ఆగో
మిగిలిన పైసల కట్టలను మెట్ల మీద చుట్టుపక్కల ఎట్లా వేర్చిండ్రో చూడుండ్రి. ఎన్ని బ్యాంకులకెళ్ళి ఇడిపించుకొచ్చిండ్రో గిన్ని పైసలు. ఇక దీపం ముట్టినా హారతిచ్చినా జర పైలంగా చేయాలి. ఇక దొంగల కన్ను మొత్తం ఈ గుడి మీదనే ఉండొచ్చు. కానీ దేవుని కంటే పైసనే ఎక్కువ. పైసల కోసం పడి చచ్చే మనం ఆ దేవుళ్ళను గిట్ల నోట్లతోని కొలవచ్చునా? పూజకు పువ్వు అవసరం గాని పైస కాదు. భక్తి మనసులు ఉండాలి గాని గిట్ల పైసలతోని తోరణాలు కట్టి చూపించుడు కరెక్టేనా? 60 అడుగుల గణపతి విగ్రహం పెట్టినాం, వేల కిలోల లడ్డూలు పెట్టినామని గొప్పగా చెప్పుకున్నాడు తప్ప ఇది భక్తి అనిపించుకోదు అని సలహా ఇస్తున్నారు ఇంట్లో దీపం ముట్టించి దేవుని దీవెనార్తులు తీసుకునేటోళ్ళు. మీకు తెలుసా, నాకు గొప్ప అవకాశం వచ్చిందిలా. అదేంటంటే హైదరాబాద్ నగరానికి ఎట్లా ముగ్గు పోసింది, పునాది ఎవ్వలు తోడింది, ఇటుకలు ఎట్లా పేర్చింది నేను చూడలేకపోయినా. కానీ నా కళ్ళ ముంగట్నే ఓ మహానగరాన్ని కడుతున్నారు. పేరు పెట్టిన కాంచెల్లి బంగ్లాలు కట్టి రిబ్బన్ కటింగ్ చేసేదాకా అన్ని ముచ్చట్లు చెప్పే ఛాన్స్ నాకు దొరికింది. మీకు కూడా అర్థమైంది కదా అమరావతి గురించే ఈ వార్త అని. మొన్న చెప్పినాం కదా, ఆకాశమంత పందిరి భూదేవంత పీటలు వరుస్తున్నారు అమరావతి కార్యానికని. ఇక ఈ కార్యానికి పెద్ద ముత్తైదు పోలే మోడీ సార్ రాబోతున్నాడు. ఏరువడ్డంక ఆంధ్ర గడ్డ మీద మళ్ళో పరిపాదం మోపబోతున్నాడు అన్నట్టు. దసరా పండగ నాడు పగటిలి 12 గంటలకచ్చి పొద్దుమీకి 7 గంటల దాకా ఆంధ్రాల్నే చక్కర్లు కొడతాడట. ప్రపంచ దేశాల మహామహుల ముంగట అమరావతి మహానగరానికి శంకుబండ వాతుతాడు మొదలు. అటెంక 5 కోట్ల మంది ఆంధ్రులను ఉద్దేశించి మాట్లాడి ఎంత జల్దిన వీలైతే అంత జల్దిన అమరావతి పట్టణాన్ని ప్రపంచ పటంలో పెట్టాలని చంద్రాల్ సార్ని కోరతాడు. మరి పేరంటానికి వచ్చినాయనను ఉత్తగానే ఓనియద్దు కాబట్టి మోడీ సార్కి మంచి డిరెస్ పెట్టి సాగదోల్తాడు చంద్రాల్ సార్. ఇక అందరు తాన సెలవు తీసుకొని చక్కగా గాలి మోటార్ ఎక్కి తిరుపతి ఎంకన్న దర్శనానికి పోతాడు. సామి దర్శనం అయినాక తీర్థప్రసాదం లడ్డూలు సైజూసి మళ్ళా గాలి మోటార్ ఎక్కి ఢిల్లీకి వెళ్ళిపోతాడట. ఇక అట్లనే మన తెలంగాణ లీడర్లందరికీ అమరావతి కారట్లు వంచిండ్రు. పొద్దుగాలనే చిన్న స్పీకర్ పద్మ మేడానికి కారటిచ్చిండ్రు. అటెంక చెయ్యి గుర్తు లీడర్ షబ్బీర్ అలీ సార్ తానికి పోయిండ్రు. ఐతారం పొద్దుమీకి మన సీఎం సారోళ్ళ ఇంటికి కూడా పోతాడట చంద్రాల్ సార్. ఆవుగని మీ అని లెవెల్ అయినా సరే సినిమా హీరోల దగ్గర పోయేటప్పుడు నెత్తికి హెల్మెట్, మోచేతులకు మోకాళ్లకు దెబ్బలు తలగకుండా నీ ప్యాడ్లు, గోళ్ళు గీక్కపోకుండా బొంతలెక్కుండే టీషర్ట్లు ఇవన్నీ వేసుకొని పోవాలి. ఇక మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాక కూడా అప్పుడప్పుడు బౌన్సర్ల చేతుల దెబ్బలు తినే అవకాశం ఉన్నది. ఇక వాళ్ళ కోసం సెపరేట్గా ఇంతంత కారం పొడి, మీకు దెబ్బ తలిగితే పెట్టుకొని షాపత్త పొడి, పసుపు పొడి పట్టుకొని పోండ్రి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అనుకుంటుర్రా? హీరోల దగ్గరికి తాపెవరైనా పోతే ముందు జాగ్రత్తలు తీసుకుంటారని. మా సావిత్రి చెప్పిన జాగ్రత్తలు పబ్లిక్కే కాదు ఇలేకర్లు కూడా పాటించాలి. లేకుంటే ఇగో ఇట్లయితది. పవనాల్ సార్కు అమరావతి కారట్ ఇస్తందుకు వచ్చిండ్రు చంద్రాల్ తమ్ముళ్ళు. కారట్ ఎట్లా తీసుకున్నది, లీడర్లు ఏం మాట్లాడింది, దానికి హీరో ఏమన్నది ప్రేక్షక దేవుళ్ళకు చూపించాలి కదా. ఆగో అదే పని మీద అడిగి పోయిండ్రు కెమెరాలు పట్టుకొని ఇలేకర్లు. బొమ్మలు మంచిగా రావాలని ఇలేకర్లు తిప్పలు పడుతుంటే పవన్ కళ్యాణ్ సార్ సెక్యూరిటోళ్ళు చల్ నడువుండ్రి అని పక్కకు నూకేసిండ్రు. అరే గట్లగా సారు కారట్ ఇచ్చేటప్పుడు వీడియోని తీసుకొని పోతాం గంతే అని అన్నారట. అరే చెప్తుంటే ఇనవేంద్రాబాయ్ అని కెమెరా మనిషిని ఎట్లా కొట్టిండ్రో చూడుండ్రి. లోపట సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ జరుగుతుంటే గబ్బర్ సింగ్ బ్యాచ్ బయట ఫైటింగ్ చేసిండ్రు. అగో మనిషికి బాగానే దెబ్బలు తాకినాయి, కెమెరాను అలా కొట్టిండ్రు. ఆఖరికి పవనాల్ సార్ వచ్చి కారట్ తీసుకొని ఇలేకర్లకు సారీ చెప్పిపోయిండు. ఒకళ్ళు తప్పు వాళ్ళదైతే వాళ్ళ తరపున అందరి తరపున క్షమాపణ చెప్తున్నాను. అండ్ వాళ్ళు ఇక్కడ వదలను, నేను ప్రత్యేకించి దాని మీద మాట్లాడతాను. ఇద్వర సంధి హీరోల తానికి పోయేటప్పుడు ఇలేకర్లు జర పైలంగుండుండ్రి. కాక మీదున్నాడు కరెంటు మంత్రి, కారణం ఏందో ఓ పారినుండ్రి. అమరావతి కార్యానికి వంచిండ్రు కారట్లు, అందరు పోయి కొట్టేస్తారట సప్పట్లు. పెద్ద కూర తినేటోళ్లకు పెద్ద ఆపతి, నచ్చిన తిండి తిన్నందుకే ఈ గతి. అవార్డులు వాపసిస్తున్న సత్తి. అక్క నువ్వు కూడా చిన్నగున్నప్పుడు కబడ్డీ ఖోఖోలా
మళ్ళీ జీకేలో గెలిచినాం కదా అక్క ఆ ఫర్జులని వాపస్ ఇచ్చేసుకోక మన దగ్గర ఉండొద్దు ఇవిగా చూసేసిండు కదా ఎగివి ఇవాళ నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.